ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు అడిగిన ప్రతి దానికి దేవుడు జవాబు తప్పక ఇచ్చి తీరుతాడు. ఆ ప్రార్థనలకి జవాబు రాదు అనేటువంటి ఆ ప్రశ్నే, ఆ సందేహమే నీకేం మాత్రమూ అవసరం లేదు. అయితే ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఎటువంటి ఉపవాస ప్రార్థనలు దేవుడు ఇష్టపడతాడు? ఉపవాస ప్రార్థనలో మనం కలిగి ఉండవలసినటువంటి విషయాలు ఏమిటి? దేవుడు ఎటువంటి ప్రార్థనలకు జవాబిస్తాడు అనే కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటిగా, ప్యూరిటీ ఆఫ్ స్పీచ్ అండ్ లివింగ్ ఈజ్ క్రూషియల్ డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ ఫాస్టింగ్. ఉపవాసం నువ్వు ఉన్నప్పుడు నీ యొక్క స్పీచ్, నీ యొక్క సంభాషణ చాలా శుద్ధముగా ఉండాలి. నీ ప్రవర్తన దేవుని వాక్యం ద్వారా కట్టుకోవటం, మార్చుకోవటం, నడుచుకోవటం ఎంతో మంచిది. నీ మనస్సు మారితే ఉపవాస ప్రార్థనలో అంతకన్నా దేవుని యొద్ద నుంచి కోరుకునేది ఏమీ లేదు అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. మన మనస్సును మార్చుకొని నూతనత్వంలోనికి, నూతన స్వభావంలోనికి, నూతన ప్రవర్తనలోనికి, నూతన గుణములోనికి మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ఇష్టపడాలి. కొంతమంది తమ ఆహారపు అలవాట్లు మార్చుకోరు. మాకు ఈ కూర ఇష్టం, మేము ఇదే తింటామంటారు. ఆ మొండితనమే భక్తిలోకి వచ్చినప్పుడు కూడా కొంతమంది చూపిస్తూ ఉంటారు. మాకు తెలిసిన భక్తి ఇదే, మేము ఇలానే ఉంటామంటారు. అలా ఉన్నవారు జ్ఞానులు కాదు దైవజనమా. ఎప్పటికప్పుడే దేవుని వాక్యానికి అనుకూలముగా ఉత్తమమైందని నీకు తెలిస్తే, చెడ్డదానికి అనుకూలంగా నిన్ను మార్చుకోనవసరంలా. అది ఉత్తమమైనది, అది శ్రేష్టమైనది, అది రమ్యమైనది, అది ఘనమైనదని నీకు తెలిస్తే నీ జీవిత విధానాన్ని దానికి అనుగుణంగా మార్చుకుంటే అలాంటి వ్యక్తితో దేవుడు నడుస్తాడు. వేగముగా దేవుడు వారితో నడిచి కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. చిన్న పెద్ద విషయాలకు నువ్వు మొండితనంతో, మూర్ఖత్వంతో నువ్వు కూర్చున్న చోటే కూర్చుంటే ఆ వ్యక్తిని దేవుడు వాడుకోలేడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు కార్యాలు చేయలేడు. యేసయ్యతో పాటు పరిగెత్తే వారిని దేవుడు నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని అటువంటి స్వభావంలోనికి, అటువంటి గుణములోనికి మనం రూపాంతరం పొందాలని దేవుని యొక్క హృదయవాంఛ. మరొక వచనం, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ప్రార్థన పాయింట్లు అండి. ఈరోజు మీరు ఆ రిఫరెన్స్లు రాసుకుంటే అవి మీరు రోజు చదువుకొని ఆ వాక్యాలు నెరవేర్పు నీలో ఉండాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు ఒక డైమండ్ లాగా మారిపోతావు, దేవుని అగ్నిజ్వాలలాగా మారిపోతావు. నీ జీవిత గమనంలో నువ్వు ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నీ కార్యాలన్నీ సఫలపరచడానికి నీ ముందు రోషము కలిగిన దేవుడిగా నీతో నడవటం ప్రారంభిస్తాడు. దైవజనమా, ఆయన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లుగా మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. నీ నోటి మాటల విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. మన స్పీచ్, మన యొక్క నోటి మాట అనేది చాలా ప్రమాదకరమైంది. ఈ నాలుక చిన్నదే కానీ అది ఒక నిప్పు లాంటిది. ఒక చిన్న నిప్పు రవ్వ అడవిని కాల్చివేసినట్లుగా జీవ మరణములు నాలుక వశము. కాబట్టి జీవంతో కూడినటువంటి మాటలు నీ నోట్లోంచి వస్తే నీ ఇంటికి జీవం. మరణకరమైన జీవము లేని అల్ప విశ్వాసపు దుష్ట మాటలు, పాపపు మాటలు, భక్తిహీన మాటలు నీ నోట్లో నుంచి వస్తే ఈ రోజున అవి నీ జీవితానికి, నీ కుటుంబానికి శాపాలు అయ్యాయి. ఈరోజు నీ ఇంట్లో సగం దరిద్రతకి కారణం నీ నోటి మాటలే. అందువల్లనే నోటి మాటలు అనేవి బహు జాగ్రత్తగా మనం ఉంచుకొని ఆయన సన్నిధిలో గడపడం ఎంతో మంచిది. ఎఫెసీ 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. ఇనువారికి క్షేమం కలిగే మాటలే నువ్వు మాట్లాడాలి. కత్తిపోటు వంటి మాటలు, వ్యర్థమైన మాటలు, ఇతరులు కించపరిచే మాటలు, తగ్గించే మాటలు, గాయపరిచే మాటలు, మరి ఇతరులు కుంటివాడిని కుంటివాడ, గుడ్డివాడిని గుడ్డివాడ, కాళ్ళు లేని వాళ్ళని కుంటివాడ అని అనే మాటలు మనం భక్తులైన మనకి తగవు. భక్తులైన వారికి తగని కార్యాలు ఎన్నో ఉన్నాయి. దైవజనమా, లోకంలో ఉన్న అనేక మంది అనేక రీతిలుగా బ్రతకొచ్చు, కానీ క్రీస్తుని కలిగినటువంటి మనము భక్తులము. మనకు ఒక ముద్ర దేవుడు వేశాడు, పరిశుద్ధ జనాంగము, యాజక సమూహము, రాజవంశీయులు, పరలోక వారసులు అని. మనమైతే మన జీవిత విధానాన్ని ప్రత్యేకపరచుకొని జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుడి అని దేవాతి దేవుడు అంటున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము
10-12 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. నీ నోటి మాట మీదే నీకు మంచి దినాలు ఆధారపడి ఉన్నాయని దేవాతి దేవుడు అన్నాడు. నీ విశ్వాసపు వాక్కులు పలికితే, నువ్వు వాగ్దానపు వాక్కులు పలికితే, నువ్వు దేవుని యొక్క మాటలను నమ్మితే అవి నీ జీవితంలో ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. అవి నీ జీవితానికి మేలుగా, అవి నీ మెడకు అలంకారంగా మారబోతున్నాయి. నువ్వు దేవుని యొక్క జ్ఞానాన్ని అంగీకరిస్తే, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలకు లోబడి నడుచుకోవడానికి నువ్వు ఇష్టపడితే అవి ఆశీర్వాదకరంగా నిశ్చయముగా మారబోతున్నాయి దైవజనమా. అందువల్లనే ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉందో మనం గమనించుకోవాలి. దైవజనమా, రెండవదిగా మనం చూద్దాం, ఫాస్టింగ్ షుడ్ ఆల్సో బి క్యారీడ్ అవుట్ విత్ ఏ హార్ట్ ఆఫ్ కంపాషన్. ఉపవాస ప్రార్థన అనేది మనం దయా కనికరాలతో కూడిన స్వభావంతో చేయటం చాలా ప్రాముఖ్యమైంది. నీ హృదయంలో కఠినత్వము, గయ్యాళితనము, మూఢత్వము, ఇతరులను బాధ పెట్టుట, అసూయలు, ఈర్ష్యలు, కక్షలు ఇవి ఉంటే దేవుని పరిశుద్ధాత్మకి దుఃఖం కలుగుతుందంట. అందుకనే దేవుడు ఎలాంటి ప్రజలను కోరుకుంటున్నాడంటే దయ కలిగినటువంటి మనస్సు కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ కొంతమంది దేవుని భక్తులు ఉపవాసం ఉన్నారంట. వాళ్ళు అంటున్నారు దేవుని దగ్గరికి వెళ్ళి, మేము ఉపవాసం ఉంటే నువ్వు మా మొరలు ఎందుకు ఆలకించవు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదములు చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుకుంటూ ఉపవాసం ఉంటారంట. అన్యాయంగా గుద్దులాడుకుంటూ, కలహాలు ఆడుకుంటూ, వివాదాలు చేసుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఉపవాసం ఉంటున్నారు. అది నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవాతి దేవుడు. దయ, కనికరం, ప్రేమ అనే ఆత్మ ఫలాలైన ఈ దైవ స్వభావాలు, దైవ గుణాలని మనలో ఎవరూ కూడా విడిచిపెట్టకూడదు దైవజనమా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే దేవుడు అంటున్నాడు, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధాన విషయములు అనగా కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండను. మీరు పుదీనాలో, జీలకర్రలో దశంభాగాలు తెస్తున్నారు, బాగానే ఉంది. కానీ పక్కింటి వాళ్ళ మీదకి కర్ర తీసుకొని వెళ్తారు కొట్టడానికి. నీ భార్యను తంతావు. ఇదేంటి? నువ్వు పుదీనాలో, జీలకర్రలో నీకు వచ్చిన శాలరీలో దశంభాగం తెస్తున్నావు, కానీ కనికరాన్ని, దయని, విశ్వాసాన్ని వదిలిపెట్టావేంటి? దేవుడు అన్నాడు, అది మానక ఇది చేయము. అది విడిచిపెట్టొద్దు, ఇది విడిచిపెట్టొద్దు. అలానే నువ్వు ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసము చేయి. ఉపవాసంతో పాటుగా నువ్వు కలిగి ఉండవలసిన దయా, ప్రేమ, కనికరం వీటన్నిటిని ఎందుకు వదిలేశావు? ఎందుకు నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకున్నావు అని దేవుడు ఆ దినాల్లో తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎలాంటి ఉపవాస ప్రార్థన దేవుడు ఇష్టపడుతున్నాడు? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా అంటున్నాడు. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను ఏంటో చేర్చుకొనుటయు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డవాటిని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని, ఆశించిన దాన్ని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచుట, ఇదే కదా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసం అంటున్నాడు దేవుడు. ఇలాంటివి కొంతమంది చదివి వాళ్ళు అంటారు, ఇవన్నీ మనం వస్త్రాలు పంచితే చాలు, మనం ఉపవాసాలను మనం అన్నం తినడం మానేయాల్సిన అవసరం లేదు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే చాలు అంటారు. ఇది కూడా సరైంది కాదు. దేవుడు ఏం చెప్పాడు? అది మానకి ఇది చేయి. దైవజనమా, ఉజ్జీవం ఇవ్వటానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఉజ్జీవం కోరుకునే ప్రజలు దేవునికి కావాలి. ఉజ్జీవం కోరుకునే ప్రజలు దేవునికి కావాలి. ఆశీర్వాదాలు కావాలని ఆశపడే ప్రజలు కావాలి. పట్టుదలతో ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి, అయా గొంగళ పురుగు వంటి స్వభావం తీసివేసి నన్ను రూపాంతరపరచు ప్రభా, నాకు మారు మనసు కలిగిన అనుభవంలో నడిపించు ప్రభా, నాకు రెపెంటెన్స్ దయచేయండి ప్రభా అని ప్రార్థన చేసే భక్తులు కావాలి. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆ దేవాతి దేవుడు ఉపవాసం ఉండమనే సెలవించాడు. 40 దినములు యేసయ్య ఉపవాసం ఉన్నాడు. అలానే తన శిష్యులతో మాట్లాడుతూ మీరు ఉపవాసము ఉన్నప్పుడు అంటున్నాడు. అంటే ఉపవాసం ఉండాలి అనేది దేవుని యొక్క హృదయవాంఛ. దైవజనమా, ఉపవాస ప్రార్థనతో పాటుగా ఇలా దేవునికి ఇష్టమైనటువంటి ఈ సద్గుణాలు, ఈ కార్యాలు కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని వాటిని మన జీవిత అనుభవంలో కలిగి ఉంటూ
వాటిని ఇతరుల పట్ల మనం కనబరచడం అనేది ఇది చాలా ప్రియమైనటువంటి కార్యం దేవుని దృష్టికి. ఇది దేవుని హృదయాన్ని ఎంతగానో సంతోషపరిచే కార్యమైనది. ఇట్టి రీతిగా మనం చేసినప్పుడు ఉపవాస ప్రార్థనలు మనకి గొప్ప ఆశీర్వాదాలు వస్తాయంట. 13 విధాలైన ఆశీర్వాదాలు యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఏమిటి ఆశీర్వాదములు? మొదటిగా, నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించును. రెండవది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. మూడవది, నీ నీతి నీ ముందర నడుచును. 4, దేవుని మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలికాయను. 5, నీవు పిలువగా ప్రభు ఉత్తరమిచ్చును. 6, నీవు మొరపెట్టుగా నేనున్నాను అనును. 7, చీకట్లో నీకు వెలుగు ప్రకాశించును. 8వ విషయము, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. 9, ప్రభువు నిన్ను నిత్యము నడిపిస్తాడు. 10, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. 11, పూర్వకాలము నుండి అనేక తరముల నుండి పాడైపోయిన స్థలములను పునాదులను మరలా తిరిగి కట్టడానికి దేవాతి దేవుడిని కృపను అనుగ్రహిస్తానంటున్నాడు. అలానే 12వది, విరిగిపోయిన దాన్ని నీ ద్వారా బాగు చేయిస్తాను అంటున్నాడు. 13వ ఆశీర్వాదం, త్రోవలు సిద్ధపరచువాడవని నీకు పేరు పెట్టబడుతుంది. నువ్వెక్కడ ఉంటే అక్కడ సమస్యలకు పరిష్కారం, నువ్వెక్కడుంటే అక్కడ మూయబడిన ద్వారాలు తెరవబట్టడానికి దేవుని యొక్క సహాయాన్ని నువ్వు పొందుకొని నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా నిన్ను చూచిన వారు నీలో దేవుని చూస్తారు. వారు అంటారు, నువ్వు వస్తే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, నువ్వు అడుగు పెడితే చాలా మేలుకరంగా ఉంటుంది. త్రోవలు సరళపరచువాడు అనే పేరు దేవుడు నీకు పెట్టి నువ్వు వెళ్ళిన ప్రతి చోట నీ త్రోవలను సరళపరుస్తూ నీ ద్వారా ఇతరులకు కూడా మేలుకరమైన కార్యాలు చేస్తూ దివ్యమైన సాధనంగా ఘనమైన పాత్రగా నీ దేవాతే దేవుడు నిన్ను వాడుకుంటానంటున్నాడు. ఉపవాసముతో పాటుగా దయా కనికరం కలిగి ఉండు. ఉపవాసముతో పాటుగా నీ యాటిట్యూడ్, నీ ప్రవర్తన చక్కగా ఉండడం గమనించుకో. ఉపవాసముతో పాటుగా నీ యొక్క క్రియలు, నీ కార్యములు, నీ నోటి మాటలు, నీ సంభాషణ విషయంలో జాగ్రత్తగా ఉండు అనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దైవజనమా. ఇక 3వదిగా, ఉపవాసం ఉన్నప్పుడు తప్పకుండా ప్రార్థనలో మనం సమయాన్ని గడపాలి. ఉదయకాలం నీ కంఠస్వరం ఎత్తి దేవునితో మాట్లాడటం అనేది ఎంతో ధన్యకరం. దేవుడు దొరికే సమయంలో మనం వెతకాలి. యెరూషలేమా యెరూషలేమా, నీ దేవుడు దర్శించిన సమయాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. ఆయన దొరికే కాలంలో ఆయన నువ్వు వెతకలేకపోయావు. అయ్యో, నీ స్థితి ఎంత ఘోరంగా ఉండబోతుందని యెరూషలేమును చూసి దేవుడు కన్నీరు కార్చాడు. దేవుడు దొరికే సమయంలో మనం వెతకాలి. నీకు ఇష్టమైన సమయంలో దేవుడు నేను దర్శించాలనుకోవటము అంత సరైంది కాదు, కానీ దేవుడు ప్రతిష్ఠించిన ఆ దినాల్లో నీ సమయాన్ని దేవునికి అనుకూలంగా మరల్చుకొని సర్వ సమాజముగా కూడి, పరిశుద్ధ జనాంగముగా కూడి మనం కొన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తుంటే భూమిని తలకిందులు చేసే గొప్ప కార్యాలు యేసయ్య చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 4వదిగా, ఉపవాసం ఉన్నప్పుడు మనస్సుని నూతనపరచుకోవాలి. 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగు చేస్తుంది. కాబట్టి మరి దైవ చిత్తానుసారమైన దుఃఖమును కలిగి ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు. అప్పుడు నీ మనస్సుని దేవుడు మారుస్తాడు, నూతనపరుస్తాడు. నీవు నీ వలే ఉండక క్రీస్తు వలే, క్రీస్తు సారూప్యంలోకి నువ్వు మార్చబట్టు నువ్వు గమనించగలుగుతావు. ఇస్కరియోతు యూదాకి ఎన్నో అవకాశాలు ఇచ్చినా తన మనసు మార్చుకోకుండా మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఏశావు తన మనసును మార్చుకోలేదు. సౌలు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినా తన ప్రవర్తన, తన మనసుని మార్చుకోలేదు. ఆఖరి నిమిషంలో కర్ణపిశాచాలని ఆశ్రయించి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు తన మనసు మార్చుకున్నాడు. నీ పేరేంటో చెప్పమన్నప్పుడు యాకోబు అనగా నేను మోసగాడిని అని చెప్పాడు. మోసగాడివన్నీ ఒప్పుకున్నావు కాబట్టి, నీ మనసు మార్చుకున్నావు కాబట్టి ఇక నువ్వు మోసగాడివని పేరు కాదు, ఇజ్రాయేలు అనగా దేవుని ప్రజ అనే పేరు, ఆ బిరుదు నీకు ఇస్తున్నానన్నాడు. అలానే దావీదు తన మనసుని మార్చుకున్నాడు. మారు మనస్సు అంటారు దీన్ని. మారు మనస్సు పొందమని చెప్పడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మారు మనస్సు అనే దానికి అర్థం హృదయంలోనూ మనసులోనూ వచ్చే మంచి మార్పు అయి ఉంటుంది. మరియు అంతరంగంలో వచ్చిన ఈ మార్పు యొక్క ప్రతిఫలం బయట మన అనుదిన జీవితాల్లో తప్పకుండా కనబడుతుంది. మారు మనస్సులో ఉన్నటువంటి అద్వితీయమైన శక్తి ఎంతో గొప్పది. కొంతమంది మారామని ఏడుస్తారు, కానీ ఆ తర్వాత చేసిన తప్పే చేస్తారు. అది మారు మనసు అనేది కాదనమాట. దేవుడేమో వాక్యానుసారంగా మారమంటే అన్గాడ్లీ సారో, దైవ చిత్తానుసారమైన మారు మనసు లేనటువంటి వారు మనకు అనుగుణంగా దేవుడు మారితే ఎంత బాగుంటుంది, నాకు ఇష్టమైన వాటిని దేవుడు కూడా ఆయన ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు. కొద్దిసేపే వారు మారినట్లుగా అనిపిస్తారు, కానీ వారిలో ఉన్నటువంటి శరీర స్వభావాల్లో ఏమాత్రమో మార్పు లేకుండా జీవిస్తూ ఉంటారు. కానీ గాడ్లీ సారో, మరి దైవ చిత్తానుసారమైన మారు మనసు పొందినటువంటి వారు పశ్చాత్తాపానికి ఇష్టపడతారు. దేవుని వాక్యపు గద్దింపు వారి ఎద్దుకు వచ్చినప్పుడు వెంటనే లోబడిపోతారు. వెంటనే లోబడి పసిబిడ్డల్లాగా మారిపోతారు. వారిలో మూఢత్వము, మూర్ఖత్వము, అజ్ఞానం కన్నా దేవునిలో ఉన్నటువంటి ఆ టెండర్నెస్, ఆ లేత స్వభావము, ఆ నెమ్మదితనము, ఆ విశ్వాసత,
వారు కలిగి ఉంటారు. మారు మనసు లేని వారు ఎక్కువ శరీర క్రియలు, అసూయ, ఈర్ష్య, గర్వము, నానా విధమైన తంత్రగొండితనం కలిగి వారు ఉంటారు. కానీ గాడ్లీ సారో, దైవ చిత్తానుసారమైన మారు మనసు కలిగినటువంటి వారు దైవత్వానికి, దేవుని వాక్యానికి, దేవుని గుణాలకి, దైవ చిత్తానికి వెంటనే లోబడి దేవుని అన్ని విషయాల్లో అన్ని రీతిలుగా సంతోషపరచాలనే ఒక హృదయ తపన, హృదయంలో తృష్ణ కలిగి ఉంటారు దైవజనమా. అందువల్లనే మనం ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని మన జీవితాలను మనం సరి చేసుకోవడం ఎంతో మంచిది అని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5వదిగా, ఉపవాసము దైవ ఆజ్ఞలను పాటించాలని దృఢ నిశ్చయిత నీలో కలుగు చేస్తుంది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా ఉపవాస ప్రార్థన నీలో ఎలాంటి నిశ్చయిత తీసుకొస్తుంటే దేవుని ఆజ్ఞలు తప్పకుండా పాటించాలి అనే దృఢ నిశ్చయిత నీలోనికి తీసుకొని వస్తుంది ఉపవాస ప్రార్థన. 6వదిగా, శ్రమలు కలిగినప్పుడు ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు, జవాబులు నువ్వు పొందుకోగలుగుతావు. శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, ఇంట్లో వేదనకరమైన కార్యాలు జరుగుతున్నాయా, వెంటనే ఉపవాస దినం ప్రకటించుకోవడమే దేవుని బిడ్డ. పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అన్నప్పుడు ఒక్క పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఒక్కరోజు ప్రార్థన చేసినా దేవుడు జవాబిస్తాడు. ఎజ్రా కాలంలో ఇజ్రాయెల్ దేశం పాడుదిబ్బలాగా మారిపోయింది, పడిపోయిన స్థితి. ఆ స్థితి చూస్తే గుండె పగిలిపోయింది భక్తులైన వారికి. వాళ్ళని బాగు చేసే నాదుడు లేడు. అసలు ఎక్కడెక్కడున్నారో దేవుని ప్రజలు, ఇజ్రాయెల్ జనాంగం ఎక్కడున్నారో ఎవరికి తెలియట్లా. ముసలా ముతక పట్టణంలో తిరుగుతూ ఉన్నారు ఏడుస్తూ. ఆ పట్టణ పరిస్థితి, ఆ యెరూషలేము దేవాలయ పరిస్థితి, ఆ గాఢాంధకార స్థితిని చూసి హృదయం బద్దలైపోయే విధంగా ఏడుస్తున్నారు. ఆ కాలంలో ఎజ్రా అనేటువంటి, నెహెమ్యా అనేటువంటి 2 భక్తులు లేచారు. వారు ఉపవాసం ఉండి ఏడ్చారు. పరిస్థితి ఏంటి ప్రభువా? అన్నీ పోయాయి. పట్టణంలోంచి బలవంతులైన యవ్వనులు వెళ్ళిపోయారు, యవ్వన కుమార్తెలు వెళ్ళిపోయారు. పట్టణంలోంచి జ్ఞానం పోయింది, పట్టణంలో నుంచి సమృద్ధి పోయింది, ఘనత పోయింది, అన్నీ పోయాయి. పాడు దిబ్బగా మారినటువంటి ఈ పట్టణ పరిస్థితి గురించి ఏం చేయాలి నాయనా అని వారు ఎటూ తోచక అన్నపానాలు మానే ఉపవాసం ఉండి దేవునిలో కన్నీరు కాచడం మొదలు పెట్టారు. వెంటనే దేవుడు రోషము కలిగి లేచాడంట. దేవుని భక్తులైన మనము ఆయన దృష్టికి అంగీకారయోగ్యమైన భక్తి కలిగి నడుచుకుంటే మన పక్షముగా దేవుడు లేవబోతున్నాడు. దైవజనమా, మన పక్షముగా రోషము గల దేవుడు లేచి కార్యాలు చేయబోతున్నాడు. ఒక ఎజ్రా, ఒక నెహెమ్యా లేచారు, ఉపవాసం ఉన్నారు, ఏడ్చారు, ప్రార్థన చేశారు. దేవుడు కదలికలు తీసుకొచ్చాడు. ఆయన ఏ పట్టణం అయితే పాడుదిబ్బగా మారిందో ఆ పాడుదిబ్బని సస్యశ్యామలంగా చేశాడు. దేశ నలుమూల చెల్లాచెదరైపోయినటువంటి ఇజ్రాయెల్ జనాంగాన్ని మరలా దేవుడు తీసుకురావడం ప్రారంభించాడు. అక్కడ ఒక సంపూర్ణత కలిగి ఉన్నారు, అక్కడ ఒక సంతోషం కలిగి ఉన్నారు. నీ కొరకు దేవుడు అలాంటి కార్యాలు చేయబోతున్నాడు. నమ్మితే చప్పలు కొడుతూ దేవుని మహిమ చెల్లించు. నిశ్చయముగా అలాంటి కార్యాలు జరగబోతున్నాయి. ఉపవాసం అంటే ఆషామాషి కాదు దేవుని బిడ్డలారా. ఉపవాసం అంటే నువ్వు ఎప్పుడు కూడా దాన్ని ఈజీగా తీసుకోవద్దు. ఇది చాలా అద్వితీయమైంది. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవరు? మనకి విరోధి ఎవరు కూడా లేరు దైవజనమా. ఆ దేవుడు మన పక్షంగా ఎప్పుడు ఉంటే అదే మనకి ధైర్యం. ఎజ్రా భక్తుడు, నెహెమ్యా భక్తుడు అన్నీ పోయాయి అని ఏడుస్తూ ఉన్నప్పుడు అన్నిటినీ, అందరినీ, ధనాన్ని, పనివారిని, మళ్ళా జనాంగాన్ని అందరినీ సమకూర్చి యథావిధిగా దేవాలయంలో ప్రార్థనలు జరిగే విధంగా కృప చూపిస్తే ఇరుగు పొరుగు వారు నెమ్మదిగా వాళ్ళ విశ్వాసాన్ని ఎలా అయినా సన్నగిలింపజేయాలని మీరు కట్టే గోడ మీద ఒక కాకి వదిలితే ఆ గోడ పడిపోద్ది అన్నారంట. వాళ్ళకి ఈర్ష్య పుట్టింది, అసూయ పుట్టింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు మరలా ఒక దగ్గరికి సమకూర్చబడుతున్నారో వాళ్ళందరూ కలిసి ఏకీభవిస్తే, వాళ్ళందరూ కలిసి దేవుని దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు అర్పిస్తే, ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, ఉపవాసాలు చేయడం ప్రారంభిస్తే భూమిని తలకిందులు చేసే దేవుడు వారి పక్షంగా మరలా దిగొస్తాడని చుట్టుపక్కల దేశాల వారికి, ప్రాంతాల వారికి తెలుసు. ఎలా అయినా వీళ్ళ ఐక్యతను చెడగొట్టాలి, ఎలా అయినా ఈ భక్తి కార్యం చెడగొట్టాలి, ఎలా అయినా ఈ దేవాలయ నిర్మాణం జరగకుండా ఆపాలని గవర్నర్ల దగ్గర నుంచి పర్మిషన్లు తీసుకొచ్చారంట, మంత్రుల దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకొచ్చారంట, తప్పుడు సమాచారాన్ని పంపించి ఆ నిర్మాణాలు ఆపాలని ప్రయత్నం చేశారంట. కానీ ఏదీ ఆగలేదు. ఎజ్రా కాలంలో ఎన్ని విధాలుగా ఆపాలని చూసినా ఏదీ ఆగలేదు. ఎందుకు ఆగలేదో తెలుసా? నెహెమ్యా, ఎజ్రా ఒక కార్యము ప్రారంభానికి ముందు మోకరించి ఉపవాసం ఉండి దేవుని యొద్ద నుంచి దేవుని యొక్క అంగీకారాన్ని తీసుకొని వారు బయలుదేరారు. దేవుడు వారికి శాంక్షన్ చేశాడు. ఉపవాస ప్రార్థన చేస్తే వారు ఏం అడిగారు అవన్నీ ఆయన శాంక్షన్ చేశాడు, ఆయన సంతకం పెట్టేశాడు. ఆ తర్వాత కుయుక్తిపరులు, కుట్రదారులు ఎన్ని రకాలుగా వీరి యొక్క పురోభివృద్ధిని అడ్డగించాలని చూసినా వారి వల్ల కాలేదు. ఈరోజు దైవజనమా, ఎన్నో ఆటంకాలు నీ జీవితంలో ఉండొచ్చు, ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా
ఏది నిన్ను అడ్డుకోలేదు. మీరు దేని కొరకైతే అడుగుతున్నారో అవి తప్పకు మీ జీవిత అనుభవంలో దేవుడు తీసుకురాబోతున్నాడు. అంతేకాదు, నువ్వు గతించిన కాలంలో నీకు కలిగిన నష్టాలను కూడా మేలులుగా మార్చబోతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఇంకేం జరుగుద్ది? అంతా అయిపోయిన తర్వాత కూడా మరలా అన్నిటినీ చేయగల, శూన్యంలోంచి సమస్తాన్ని సృష్టించగల దేవుడు మన దేవుడు. చప్పలు కొట్టి ఆయన మహిమ చేయండి. అంతా అయిపోయింది అనుకుంటున్నావు కదా, నీ చెయ్యి దాటిపోయింది అనుకుంటున్నావు కదా, అది నీ చెయ్యే దాటిపోయింది. నీ చెయ్యి ఏమాత్రం అరచెయ్యి. నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆకాశ భూమి పట్టజాలనంత దేవుడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అంట. అందువల్లనే మన తలంపుల కన్నా దేవుని తలంపులు ఉన్నతమైనవి. దైవజనమా, మహోన్నతమైనవి. నరులమైన మన మాటలు చాలా కొద్దిగా ఉండాలి. మన జ్ఞానం పరిమితంతో కూడింది. మన ఆలోచనలు చాలా పరిమితం. మన శక్తి సామర్థ్యాలు కొంతవరకే ఉన్నాయి. అపరిమితమైన శక్తి కలిగిన వాడు దేవాతి దేవుడు. ఆ దేవుని చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. అంతా అయిపోయినా మళ్ళీ తిరిగి అన్ని ఇవ్వగల శక్తిమంతుడు ఆయన. అదే మరి ఉపవాస ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత. శ్రమలు పాలైనప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అద్భుతమైన ఆశీర్వాదాలు, దీవెనలు నువ్వు పొందుకుంటావు దేవుని బిడ్డలారా. ఉపవాస ప్రార్థన దేవుని కాపుదలను, విజయాన్ని నీకు ఇస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క విజయం నా జీవితంలో తప్పకుండా అనుగ్రహిస్తుందని నమ్మిన వారు లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. నీ యొక్క పరిస్థితులు, నీ సిచ్యువేషన్స్ చూసి నువ్వు భ్రమపడిపోవద్దు, భయపడిపోవద్దు, ఆందోళన పడిపోవద్దు. ఇది ఎలా జరుగుతుంది అనే మాట నీ నోట రానివద్దు. అన్నిటినీ చేయగల దేవుడు నీతో ఉన్నాడని చెప్పు. ఆయన ముందు వెనుక చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయనకి మాత్రమే సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతమైన క్రియ జరగబోతుంది. అద్భుతమైన కార్యం నువ్వు చూడబోతున్నావు. ఏకాగ్రత నిలిపి ప్రార్థన చేయండి. పట్టుదలతో ప్రార్థన చేయండి. గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేయండి. నీ మాటలు దేవుడు వింటున్నాడు. ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆశ్చర్యుడై ఉన్నాడు ఆయన. మీ వ్యాజ్యములు, మీ బరువులు, మీ భారములు, మీ వేదనలు నా ఎద్దుకు తీసుకొని రండి అని సెలవించావు నాయన. నా ప్రజలైన మీరు నా స్వరం మీరు విన్నట్లయితే నేను మిమ్మల్ని దర్శించి, మిమ్మల్ని దీవించి, మిమ్మల్ని ఉద్ధరింపజేస్తానంటున్నావు నాయన. అయా, వారి జీవిత కాలం అంతా కష్టపడినా వారు సంపాదించుకోలేని దీవెనలు వారికి శాశ్వతముగా దయచేయండి నాయన. నిశ్చయముగా వారి జీవితాల్లో అవి ఆశీర్వాదములుగా మార్చండి అయ్యా. నీ దయా, నీ కనికరములు వారు ఎక్కడికి వెళ్ళినా వారిని వెంబడించే విధంగా చేయండి ప్రభువా. నీ సహాయ హస్తం నీ ప్రియులు సదా తోడుగా ఉంచండి. సమస్త విధమైన సకల మేలులతో నీ ప్రియులను దర్శించమని, బలపరచమని, ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.